మూసేస్తే, కళ్ళు మూసేస్తే, సత్యాలు గ్రహించలేకపోతే, సత్యం అర్థం అక్కడ చేస్తూ ఉంటే, నా కర్త యేసు క్రీస్తు అనే దావీదు కుమారుడు నీ అందరి కన్నులు తెరవజేశాను. అందుకని అయ్యా దావీదు కుమారుడా, మా దేవుడు నువ్వేనయ్యా, మా దేవుడు నువ్వే, మా కర్తవు నీవే, యజమానువు నీవే, నువ్వు తప్ప ఎవడు అర్థం చేయడయ్యా, నువ్వు మాత్రమే అనేక కార్యాలు చేసే దావీదు కుమారుడా నీకే మహిమయ్యా అని గుర్తు చేస్తూ దావీదు కుమారునికే జయమన్నారు. జయము అనే పదానికి అర్థం హోసన్నా అని. దావీదు కుమారుడేమో స్వస్థపరిచాడు, ఆయనే దేవుడు, ఆయనే రాజు. ఈ దావీదు కుమారుడికి జయం అంటుంటే, జయము అంటే అర్థం హోసన్నా అని. హోసన్నా అంటే అర్థం అంటే ఇప్పుడే నన్ను రక్షించు అని అర్థం. హోసన్నా అంటే అర్థం ఏంటంట, ఇప్పుడే, ఇక్కడే, ఇప్పుడే స్పాట్లోనే నన్ను రక్షించువాడు అని. ఎవరు రక్షించంటే ఆయన వాళ్ళు ఏమనాలి? యేసయ్య స్వస్థపరిచయ్య అనాలి, రక్షించయ్యో, ప్రవచనం ఉందయ్యో, రక్షణకర్త నువ్వేనయ్యో, రక్షించయ్య అనాలి. వాళ్ళు ఏమంటున్నారు? హోసన్నా జయం, దావీదు కుమారుడికే జయం, రక్షించే దేవుడికే జయం, రక్షణకర్తకే జయం, రక్షణ ఇవాళ కలుగుతే జయం. ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని సియోనుకి రక్షణ లేకుండా కుప్ప కూలిపోతే అందరినీ రక్షించే రక్షణకర్త నువ్వేనయ్యా అని వాళ్ళు ఏమన్నంట, దావీదు కుమారునికే జయము. జయమంటే హోసన్నా, హోసనంటే ఇప్పుడే రక్షించయ్యో, నువ్వు వాళ్ళకి వస్తున్నావు కదా, యెరూషలేముకి వస్తున్నావు కదా, రాజుగా వస్తున్నావు కదా, రాజా దావీదు కుమారుడు హోసన్నా, రక్షించేవాడు, రక్షణకర్త, రక్షణకు సమర్థమైన దేవా, నువ్వు మాత్రమే మా పాప దోషాల నుంచి ఇప్పుడే సియోనులో అడుగు పెట్టిన వెంటనే నన్ను దర్శించి నాలో ఉన్న ప్రతి పాపము ఇప్పుడే ఇక్కడే నీవు రక్షించే రక్షణ కలిగిస్తావయ్యా, నా దేవుడు అయ్యా, నువ్వు మాత్రమే రక్షించే సమర్థుడు అయ్యా అని వాళ్ళు పాడుతున్నారు. హోసన్నా అంటే రక్షించువాడు. దేవుడు లేఖనాలకు మాట చూద్దాం. యెషయా గ్రంథం 53:11 చూద్దాం. యెషయా 53. అతడు తనకు కలిగిన వేదన చూసి, యెషయా 53